ముద్రగడ్డ గారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే ముద్రగడ్డ రెడ్డి అని మార్చుకుంటా అని చెప్పాడు. మార్చుకుంటే మార్చుకొని ఎవడ పని మార్చుకోమానండి. ఇప్పుడు నీవు మార్చుకుంటానంటే ఎవడొద్దంటారా? నీ ఇష్టం, నువ్వు మార్చుకుంటానంటేనే. అవును, రెడ్డిలో పోదాను ఉందా? రెడ్డి కింద పోనేయండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గీతా గారికి ముద్రగడ్డ సపోర్ట్ మూలన గెలిచే అవకాశం ఉంది. అలాంటి సపోర్ట్ ఏం లేదండి, అలాంటిది ఏం లేదండి. ఇప్పుడు ముద్రగడ్డ ముందు పెట్టాడు, ఇక్కడ ఓడిపోడు. అయినా దాని కూడా వేరండి. అప్పుడు అతిమానం వేరు, ఇప్పుడైతే పెడితే డిపాజిట్లు కూడా రావు. ఇంతగా ఏం చెప్పండి. అప్పుడు ముందుసారి పెట్టినప్పుడు ఓడిపోడు అంటే ఇది అప్పుడు చిరంజీవి గారు పెట్టారు. అప్పుడు వంగా గీతను నిలబెట్టి వంగా గీతమే ఓడిపోడు లేదండి. ఇప్పుడు పెడితే డిపాజిట్లు కూడా రావండి. ఇదే ఊపికి అది వేరే సంగతి అండి. మెజార్టీ ఎంత అన్నదే అది వేరే సంగతి అండి. అది గెలుపు మాత్రం పక్క. అదే ముద్రగడ్డ గారు కాపు ఉద్యమం పెట్టారండి. అదంతా ఇప్పుడు జగన్ కోసమే చేశారండి. ఆయన మేము కాపుల కోసం మేము ఉలవమండి అని అడవాడు చేసేసి మొత్తం వెళ్ళిపోయాం. ఒక 60-70 సీట్లు అయ్యాలి ముద్రగడ్డ వల్ల వైసీపీకి వచ్చేయండి. అదే తప్ప ఇప్పుడు కూడా రివర్స్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే ముద్రగడ్డ పేరు మార్చుకుంటా అన్నాడు. పేరు కంపల్సరీ మార్చుకోవాల్సిందండి, తప్పదండి. అది కంపల్సరీ పేరు మార్చుకొచ్చిందే. పేరు మాత్రం రెడ్డిని పెట్టేసుకోవడమే. అది మాత్రం కనపం. అండి ముద్రగడ్డ వాళ్ళ సపోర్ట్ పద్నామం ఉండడం వల్ల ఇంకా మైనస్ అండి. గీత గారికి ఇంకా మైనస్ అండి. ఏదో యావరేజ్గా ఉన్నాం ఆయన లేకపోతే. ఆయన మద్దతులు బాగా పవన్ కళ్యాణ్ గారికి మెయిన్ సార్. అవును, మగవాళ్ళ కంటే లేడీస్ అండి ఇదిలోకి వచ్చి చెప్పేస్తున్నారండి. ప్రతి వాళ్ళు వేస్తామని లేడీస్ ఎక్కడ చెప్పరండి. అలాగా మేము ఓట్లు అడుగుతుంటే ఇంచుమించు 10 రోజులు బట్టి తిరుగుతున్నాం, సర్వీస్ చేస్తున్నాం. 10 రోజులు బట్టి కూడా లేడీస్ ప్రతి ఇలా వెళ్తుంటే ఇదిలోకి వచ్చేసి ఇంటికి రాకండి బాబు మేము వేస్తాం, ఎప్పుడు వెళ్తాను బేగా వచ్చేస్తే బాగుండని ఉందండి. అలాగా చాలా ఇది ఉన్నారండి. ఏ చెప్తాండి. ఇప్పుడు ఉన్నాయి కాదండి కాకినాడ పార్లమెంట్లో 7 సీట్లు జనసేనకు వస్తాయండి. దాన్ని బట్టి ఎలాగవుతారో ఆలోచించండి. కూటమి టీడీపీ అని జనసేన ఉనండి 7 సీట్లు. జగన్ గారు చెప్పేది జగన్ గారిని గెలిపి రమ్మనండి. ఈ సుడిగాలిలో ఎవరో 3 పార్టీలు తిరిముత్తులు గెలిచారు. ఇంక ఈ సుడిగాలిలో జగన్ ఎక్కడ పోతాడో పేన రెక్కలు ఊడిపోతాయి. ఇడబై ఏం లేదు, అది మామూలుగానే మనకి ఇనప ముక్కలా కాటాయి వచ్చిందే. ఆ పేనకి దుర్మార్గుడు రాక్షస పరిపాలన చేశాడు, రాజధాని లేకుండా చేశాడు దుర్మార్గుడు. ఇంకా చాలా పెద్దలు చాలా మంచోడు. మీ మీడియా వాళ్ళకి కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే ముద్రగడ్డ పేరు మార్చుకోవడమే కదండి. ముద్రగట్టు ఆయన రావడమే మాకు ఇంకా ప్లస్ పాయింట్. 150,000 100 సైడ్ అయిపోద్దాను నేను వస్తేని ముద్రగడ్డ వస్తేని. పేరు మార్చుకోవడం ఈ దెబ్బతో పోయడని ముద్రగడ్డ కూడా. ఆయన పేరు మార్చుకుంటే ఇంకా సొంతంటారని మొత్తం మా నియోజకవర్గం. ఆయన రెడ్డిలో పోతాడో ఆయన ఎవరిలో పోతాడో మనకు సంబంధం అండి. అదేంటి ఆయన ఎవరిలో పోయినా మాకు సంబంధం లేదు. ఆయన మాకు మామూలుగా జగన్ గారి వైపు రావడమే మాకు ప్లస్ పాయింట్. ఎవరికి మా పవన్ గారికి కానీ మా చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ నాయకులకి కానీ 3 పార్టీలకి ప్లస్ పాయింట్. పార్టీ మారిన నాయకుడు మోసగాడు ముద్రగట్టు. అంత మోసగాడు మళ్ళీ ఉండండి. ఆ రోజుల్లో టీడీపీని మోసం చేశాడు. రాజకీయంగా దెబ్బతీయాలని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు అంటారండి, వాళ్ళ పార్టీ వాళ్ళు అంటారండి. తప్పే ఉంది. ఎవరి పార్టీ సానుభూతాలు చూపిస్తారు. ముద్రగడ్డి మాకు అటు రావడంలో మాకు ప్లస్ పాయింట్. మా పవన్ గారికి ఏంటండి ఆయనకు రావడంలో ఒక 50,000 మాకు ఎక్స్ట్రా మెజార్టీ వస్తుంది. అందులో రాజీ లేదు. లేకపోతే చూద్దరిగాని జూన్ మనకి 13 మీరు చూద్దరిగాని నేను 13 మనకి ఎలక్షన్ జరుగుతున్నాయండి. ఏంటండి ఈనాడికి రాక్షస పరిపాలన తొలగిపోతుంది. ఒక అవకాశం ఎందుకంటే ఆ నాన్నగారు మంచి పని చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన వల్ల ఇచ్చారు. లేకపోతే అవకాశం ఎవరు ఆ దుర్మార్గుడికి ఒక అవకాశం ఉంటే ప్రతి ఒక్కరికే సానుభూతి కలిగింది. ఆయన కలిగి వేసారండి. వంగా గీత గారికి మళ్ళీ ఏంటంటే మహానుభావుడు చిరంజీవి గారి వల్ల ఒక అవకాశం ఆవిడకి వచ్చిందండి ఎమ్మెల్యే. అయితే అండి జగన్ గారు వాళ్ళ నాన్నగారి వల్ల ఒక అవకాశం వల్ల ఎంపీ అయ్యిందండి. ఇంటికాడ కూర్చొని ఎవరికి ఆవిడ పని చేయలేదండి. 1984లో ఎన్టీ రామారావు గారు పార్టీ నియమించిన నాయకుడు, జాతీయ పార్టీ పట్టుకొని తెలుగుదేశం నాయకుడు. అందరికీ కూడా మహానుభావుడు. తెలుగోడంటే చూపించాడండి రామారావు గారు. ఎన్టీఆర్ తెలుగోడంటే ఎలా ఉంటాడో మన తెలుగు దేశం. అప్పుడు పొట్టుకుళ్ళు పండించేవాళ్ళం బాబు, నాసుకుండేవాళ్ళు అండి. మదనపల్లి అక్కడ ఉండేవారు. మన ఆంధ్రాలో ఉండి చిత్తూరు అక్కడ అమ్ముకుంటే దారి ఉండేది కదండి.
ఆ మహానుభావుడు వచ్చిన తర్వాత మహారాష్ట్ర అక్కడ మదనపిల్లిలో స్థాపించారు. వెళ్ళి పొట్టుగుళ్ళు అమ్ముకునేవాళ్ళు మాట అండి. మేమంతా కూడా పొట్టుగుళ్ళు పండించే రైతులు. ఎన్టీ రామారావు గారు అంటే అక్కడ కూడా మహారాష్ట్ర మామూలుగా కర్ణాటక బెంగళూరు అంతా కూడా మంచి గొప్పగా ఆయన కోసం చెప్పుకునేవారు. అప్ప అంటే ఏంటి మనం ఏమండి అంటాం కదా గౌరవంగా, అప్ప అంటే ఏమండి అన్నట్టు. మీ ఎన్టీఆర్ ఎలా పరిపాలన చాలా గొప్పగా పరిపాలిస్తున్నాడు అప్ప అని కూడా మాట అండి. ఆ సీటు లేచి మాకు ఇచ్చేవారండి బస్సులో. వాళ్ళు లేచండి ఖాళీ లేకపోతుంటే ఆ రోజుల్లో కూడా ఆ మహానుభావుడు మన తెలుగు వాళ్ళకి అంత గొప్పగా తెచ్చాడు. అలాంటి పార్టీని కూడా మోసం చేసాడండి మీ ముద్రగడ్డ మహానుభావుడు. ఏంటంటే అలాంటి మహానుభావుడు వచ్చి మా పవన్ కళ్యాణ్ మమ్మల్ని మచ్చదేగలుగుతాడా? ఎన్ని జన్మలు ఎత్తినా మళ్ళీ ఆయన రాలేడండి. వంగ గీత గారికి అవకాశం వచ్చిందండి. ఏంటంటే ఆవిడ భగవంతుడు ఇచ్చాడు రాజకీయ భాగం, కట్టపడకుండా అయిపోయింది. ఒక ఛాన్స్ ఎలాగంటే ఒక ఛాన్స్ పనిచేసిందండి ఎంపీ. ఆ చిరంజీవి గారి పుణ్యం అంటే ఒక ఎమ్మెల్యే అయింది మా పిఠాపు నియోజకవర్గంలో. సానుభూతి ఎవరు సానుభూతి మీద అండి? చిరంజీవి గారి మీద. లేకపోతే ఆవిడ నెగ్గలేదండి. ఆవిడ ఏ జన్మలో నెగ్గలేదు ఒక సీటు. లేకపోతే మళ్ళీ పెట్టమనండి, మళ్ళీ వస్తే 5 సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ తన్నే పోటీ చేయమనండి వంగా గీత గారిని. అదండి బాబు. ఇదండి ఎప్పుడు కూడా ముద్రగడ్డ కోసం చెప్పొద్దండి. ఉన్న ఎవరి కోసం చెప్పడం మాకు సానుభూతి కలుగుతుంది, ఆయన కోసం చెప్పొద్దు. ఏంటండి